హాయ్ అండి. ఈరోజైతే లంచ్‌లోకి వేడివేడిగా రైసు, మసాలా మునక్కాయ కర్రీ. మునక్కాయ ఇలాగ మనం టమాటాలో గానీ, సాంబార్‌లో గాకుండా ఇలాగ మసాలా కర్రీ చేసుకుంటే చాలా బావుంటదనమాట. నువ్వులేసి చేశాను. చాలా నువ్వులు మంచిది గూడా. అలాగే టేస్ట్ కూడా బావుంటది నువ్వుల వల్ల. చాలా బావుంటది. అలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. తర్వాత పండుమిరపకాయ పచ్చడి, ఇది ఆకుకూర పప్పు. ఈరోజు సోమవారం గాబట్టి వెజ్జే ఉంటదనమాట. నో నాన్ వెజ్. ఇంక పప్పున్నప్పుడు అప్పడాలు లేకపోతే ఎట్లా చెప్పండి? అప్పడాలు కంపల్సరీ ఉంటేనే బావుంటది. అది గాక వెదర్ గూడా చల్లగా కూల్‌గుంది గదా! బాగా వేడి వేడిగా ఇప్పుడే చేశా అనమాట. లంచ్ అయితే చేసేస్తాం. మంచి కర్రీస్ అనమాట. వెజ్‌లో గూడా మనం నాన్ వెజ్జే గాదు, వెజ్‌లో గూడా మంచి కర్రీస్ ఉంటాయి గదా! ఈరోజైతే మంచి వెజ్ కర్రీస్ తోటి మా లంచ్ అనమాట. చాలా టేస్టీగా దీంట్లో మునక్కాయ కర్రీ అయితే అద్దిరిపోతుందండి నిజంగా. మసాలా కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఒకసారి వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను, ఫుల్ వీడియో. కర్రీ ఎలా చేయాలనేది చాలా బావుంటది. పప్పు గూడా ఇంక మా అందరికి తెలిసిందే, పప్పు ఆకుకూర పప్పు.